హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో ఈనాడు న్యూస్ పేపర్లో 15th ఆగస్ట్ 2024న పడిన ఎడిటోరియల్ సమ్మరీ తెలుసుకుందాం. ఫస్ట్ ఎడిటోరియల్ వచ్చేసి నవభారత నిర్మాణం కోసం. ఈరోజు ఇండియా 78వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటుంది కదా. అయితే అప్పుడు స్వాతంత్రం కోసం పోరాడిన వాళ్ళందరూ బ్రిటిషర్స్ని తరిమి కొట్టడంతో పాటు ఆకలిని, అనారోగ్యాన్ని, నిరక్షరాస్యతని, ఆదాయ అసమానతల్ని, కులమత లింగ వివక్షలు ఇవేవీ లేని భారతదేశాన్ని నెలకొల్పాలి అని చెప్పి స్వాతంత్రం కోసం పోరాడారు. తర్వాత రాసుకున్న మన రాజ్యాంగంలో కూడా పౌరులందరికీ సామాజిక న్యాయం, ఆర్థిక న్యాయం, రాజకీయ న్యాయం కల్పించాలని, ఇంకా భావ ప్రకటన స్వేచ్ఛ ఉండాలని, ఇంకా అన్ని అవకాశాల్లో సమానత్వం ఉండాలని ఇవన్నీ కూడా నిర్దేశిస్తుంది. కానీ ప్రస్తుతం చూసుకుంటే ఇవన్నీ కాగితాలకి పరిమితమైనట్టుగా ఉంది. ఎందుకు అంటే ఇండియా 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతుందని అంచనా మనం వింటూనే ఉన్నాము. కానీ ఒక పక్కన ప్రతిరోజు ఆకలి, పోషకాహార లోపం వల్ల సుమారు 4500 మంది పిల్లలు చనిపోతున్నారు. మన దేశ జనాభా 144 కోట్లు అయితే అందులో 81 కోట్ల మందికి ప్రభుత్వమే ఇంకా ఉచితంగా ఆహార ధాన్యాలు పంపిణీ చేయాల్సి వస్తుంది. దాన్ని బట్టి పేదరికం ఎలా ఉందని మనం అంచనా వేసుకోవచ్చు. వరల్డ్ ఇన్ఈక్వాలిటీ ల్యాబ్ పబ్లిష్ చేసిన రిపోర్ట్ ప్రకారం బ్రిటిషర్స్ పరిపాలించినప్పటికన్నా కూడా ఇప్పుడే భారతదేశంలో ఆదాయ అసమానతలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి రిపోర్ట్లో ఉంది. మన జనాభాలో 1% రిచెస్ట్ పర్సన్స్ దగ్గర దేశ సంపదలో 40% పైగా వాళ్ళ దగ్గరే ఉంది. ఇంకా జాతీయ స్థాయిలో చూసుకుంటే సగటున 12% మంది పిల్లలు మధ్యలోనే బడి మానేస్తున్నారు. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో చూసుకుంటే అంటే ఫస్ట్ క్వార్టర్లో చూసుకుంటే యువతలో నిరుద్యోగిత రేటు 17% ఉంది. మన తెలుగు రాష్ట్రాలతో పాటు మొత్తం 11 రాష్ట్రాల్లో అది 20% పైగా ఉంది. ఎందుకంటే మన చదువులు నైపుణ్యాలను ఇవ్వలేకపోతున్నాయి. ఇంకా ఈ మధ్య కాలంలో అతి ముఖ్యమైన సమస్య మాదక ద్రవ్యాలు, ఇంకా మద్యం ఎక్కడ పడితే అక్కడ లభిస్తూ యువతని చెడుదారుల్లోకి లాగేస్తున్నాయి. ఇంకా చాలా ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన చికిత్స అనేది అందట్లేదు. ఒక పక్కన పల్లెటూర్లలో చాలా మంది రైతులు నష్టాల్లో ఉన్నారు. ఇంకా ఆదివాసీ గూడాలు చూసుకున్నట్టయితే ఇప్పటికీ కనీస వసతులకి దూరంగా ఉంటున్నాయి. స్త్రీలపై నేరాలు, ఇంకా ఎవరైతే పౌర హక్కుల కోసం పోరాడుతున్నారో వాళ్ళ మీద హింస, కోర్టుల్లో ఎన్నో కేసులు పెండింగ్లో ఉండి ప్రజలకి న్యాయం దొరక్కపోవడం, ఇలా మన దేశంలో ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. దేశం ఆర్థికంగా మాత్రమే ఎదగడం కాకుండా ఆ అభివృద్ధి ఫలాలు అందరికీ దక్కినట్టయితేనే అది నిజమైన అభివృద్ధి. నెక్స్ట్ ఎడిటోరియల్ వచ్చేసి వర్సిటీలు సమస్యల లోగిళ్ళు. ఏ సమాజానికైనా సరే నైపుణ్యాలున్న మనుషులు చాలా అవసరం. అలా నైపుణ్యాలున్న మనుషులు తయారవ్వడానికి విశ్వవిద్యాలయాలకి చాలా పెద్ద పాత్ర ఉంది. కానీ ప్రస్తుతం యూనివర్సిటీల్లో అనేక సమస్యలు ఉంటున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే బోధనా సిబ్బంది ఖాళీలు, చాలామందిని తాత్కాలికంగా బోధనా సిబ్బందిగా నియమించుకోవడము, అయినా కూడా విద్యార్థులకి సరిపడా టీచర్లు ఉండకపోవడము, ఇంకా ఉపకులపతుల నియామకంలో రాజకీయ జోక్యం. ఇంకో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే కోర్సులు సామాజిక అవసరాలకి తగ్గట్టుగా ఉండకపోవడం. అంటే విద్యార్థుల్లో నైపుణ్యాలు ఇచ్చేలాగా ఉండకుండా ప్రస్తుత కాలానికి సరిపడేలాగా కోర్సులు ఉండకపోవడం, అంటే అవుట్డేటెడ్ అంశాలు ఉండడము, ఇలాంటి సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ కూడా పరిష్కరించి మన విద్యా వ్యవస్థని బాగు చేయాలి. ఎందుకంటే ఏ దేశమైనా సరే ఆర్థికంగా చితికిపోతే ఎలాగోలా మళ్ళీ నిలదొక్కుకోవచ్చు. కానీ విద్యా వ్యవస్థ కుప్పకూలితే నిలదొక్కుకోవడానికి చాలా తరాలు పడుతుంది. ఈ ఎడిటోరియల్ ఆచార్య బూదాటి వెంకటేశ్వర్లు గారు రాశారు. నెక్స్ట్ ఎడిటోరియల్ ఏంటంటే ప్రజాస్వామ్యమే ప్రగతి మార్గం. బ్రిటిష్ ఆర్థికవేత్త యాంగస్ మ్యాడిసన్ ఏమని చెప్పారంటే దాదాపు 1500 సంవత్సరాల పాటు ప్రపంచ జీడిపిలో భారతదేశం ఇంకా చైనాలే సగం వాటా ఆక్రమించేవని. తర్వాత క్రీస్తు శకం 1700 సంవత్సరంలో చూసుకున్నట్టయితే ప్రపంచ జీడిపిలో భారతదేశం వాటా 22.6% ఉంది. అదే టైంలో యూరోప్లో అన్ని దేశాలకు కలిపి అప్పట్లో 23.3% వాటా ఉండేది. కానీ తర్వాత 200 సంవత్సరాల బ్రిటిషర్స్ పాలన తర్వాత 1952కి వచ్చేసరికి భారతదేశం వాటా 3.8%కి పడిపోయింది ప్రపంచ జీడిపిలో. అలా మనకి స్వాతంత్రం వచ్చే టైంకి నిరుపేద దేశం స్థాయికి పడిపోయిన భారతదేశం తిరిగి ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి చాలా కృషి చేసింది. ప్రస్తుతం చూసుకుంటే 37 లక్షల కోట్ల డాలర్ల జీడిపితో ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. అయితే పాకిస్తాన్తో 3 సార్లు ఇంకా చైనాతో ఒకసారి యుద్ధం చేయాల్సి వచ్చినా కూడా ఇంతగా ఆర్థికంగా నిలదొక్కుకోవడం అనేది చాలా గ్రేట్ అని చెప్పొచ్చు. ఇంకా మన దేశంకి స్వాతంత్రం వచ్చిన టైంలోనే కొన్ని ఇతర దక్షిణాసియా దేశాలకు కూడా స్వాతంత్రం వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే పాకిస్తాన్కి 1947, శ్రీలంక 1948, మయన్మార్ 1948,
చైనా వచ్చేసి 1949, ఇంకా మాల్దీవ్స్ వచ్చేసి 1965, బంగ్లాదేశ్ 1971. ఇలా దగ్గర దగ్గర మనతో పాటు స్వాతంత్రం తెచ్చుకున్న దేశాలతో పోలిస్తే భారతదేశంలో పరిస్థితి చాలా బెటర్గా ఉంది. పాకిస్తాన్ వచ్చేసి మత ఛాందసవాదము, ఉగ్రవాదంతో పోరాడుతుంది. ఇంకా దాని ఆర్థిక పరిస్థితి కూడా బాగాలేదు. శ్రీలంక చూసుకుంటే అక్కడ ప్రజలు తిరుగుబాటు చేశారు. రీసెంట్గా బంగ్లాదేశ్లో కూడా ప్రజలు తిరుగుబాటు చేశారు. మయన్మార్ ఏమో అంతర్గత కల్లోలాలతో బాధపడుతుంది. ఇంకా మాల్దీవ్స్ ఏమో కొత్త అధ్యక్షుడు చైనాకు అనుకూలంగా ఉండి కొంచెం భారత్ని దూరం పెట్టడం వల్ల ముందు ఆ దేశానికి ఆర్థిక సమస్యలు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. ఎందుకంటే చైనా ఇచ్చే రుణాల ఊబిలో కూరుకుపోతే అనేక ఆఫ్రికా దేశాల లాగానే మాల్దీవ్స్ కూడా చాలా సమస్యల్లో పడిపోతుంది. ఇంకా 1949లో స్వాతంత్రం వచ్చిన చైనా చూసుకుంటే అభివృద్ధి చెందుతుంది, కానీ అక్కడ ప్రజాస్వామ్యం కాదు, నిరంకుశ పాలన. ఆ విధంగా ఇండియా ప్రజాస్వామ్య విధానాల్ని అవలంబిస్తూనే ఆర్థికంగా కూడా అభివృద్ధి చెందుతూ ఉంది. ఇంకా మనం 2 దేశాల అనుభవాల నుంచి చాలా నేర్చుకోవచ్చు. అవి ఏంటంటే సింగపూర్, దక్షిణ కొరియా. 1965లో సింగపూర్కి స్వాతంత్రం వచ్చినప్పుడు అది నిరుపేద దేశం, కానీ తర్వాత పారిశ్రామిక ఉత్పత్తి ఇంకా సేవా రంగం వీటి మీద ఫోకస్ చేసి ప్రస్తుతం ప్రపంచంలోనే అభివృద్ధి చెందిన దేశాల లిస్ట్లో ఉంది. అక్కడి ప్రజల తలసరి ఆదాయం చూసుకుంటే కూడా అభివృద్ధి చెందిన దేశాల్లో ఉన్నంతే ఉంది. సింగపూర్ ఇంతగా అభివృద్ధి చెందడానికి పారదర్శకమైన ప్రభుత్వం అంటే ట్రాన్స్పరెంట్ గవర్నమెంట్, ఇంకా పెట్టుబడులకు అనుకూలమైన విధానాలు తీసుకురావడం ఇవి కూడా చాలా హెల్ప్ చేశాయి. తర్వాత ఇంకొక దేశం దక్షిణ కొరియా చూసుకున్నట్టయితే దానికి 1948లో జపాన్ నుంచి స్వాతంత్రం వచ్చింది. ఈ దేశం కూడా స్వాతంత్రం వచ్చినప్పుడు పేద దేశమే. ప్రస్తుతం చూసుకుంటే ప్రపంచంలోనే మేటి పారిశ్రామిక దేశాల్లో ముఖ్యమైనదిగా ఉంది. విధానపరమైన సంస్కరణలు తీసుకురావడం, ఇంకా ఎగుమతుల మీద దృష్టి పెట్టడం ఇవన్నీ కూడా దక్షిణ కొరియా ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి హెల్ప్ చేశాయి. ఈ ఎడిటోరియల్ ఆచార్య మహేంద్రబాబు కుర్వా గారు రాశారు. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. దిస్ ఈజ్ అపర్ణ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.